మహిషాసురుణ్ణి ఎట్లా సంహరించాలి? దేవతల ముందు ఉన్న సమస్య ఇది. వాళ్ళందరూ కొండలు, కోనలు, చెట్లు, చేమలు, అడవులు, గుట్టలు పట్టుకొని తిరుగుతూ బాధలు పడుతూ ఒకరోజు వారంతా బ్రహ్మదేవుడు సముఖానికి వెళ్ళి, స్వామి, ఏమిటి మాకీ గతి? వాడిని సంహరించే మార్గం చెప్పు అంటే, ఆయన మనమందరము కలిసి శంకరుడి దగ్గరికి వెళదాం అని కైలాసానికి తీసుకువెళ్ళాడు వాళ్ళందరినీ. కైలాసానికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా శంకరుడు వెంట పెట్టుకొని, మనం అందరం కలిసి విష్ణుమూర్తితో చర్చించి ఒక నిర్ణయం తీసుకుందాము అని చెప్పి అందరినీ వైకుంఠానికి బయలుదేరదీశాడు. అందరూ వైకుంఠం చేరుకున్నారు. దివ్యమంగళ రూపంలో ఉన్న విష్ణుమూర్తిని దర్శించారందరూ. వివిధ లతా తరుపుష్ప విరాజితమై, వాపీకూప తటాకాది పరిశోభితమై, చందనాగరు ధూప పరిమళోజ్వలితమై, కోకిలారావ విగుర్వితమై, హంససారస కారండవ చక్రవాకాది జలాండజ గరుద్విధూత మరుజ్జలకణ శీతలీకృత పరిసరమై, మల్లికా వకుళ కురవకాది బహుపుష్ప వితానోపరి విక్రీడన పరాయణ భ్రమరీభ్రమరనాద మనోహరమై విరాజిల్లుతున్న సుందరోద్యానవనంలో సునందాది మహర్షుల స్తుతులను అందుకుంటూ, దేవగంధర్వుల గానాలను వింటూ, అప్సరసల నాట్యాలను కంటూ, రత్నఖచిత ప్రాసాదాలతో, కాంచనమయ కుడ్యాలతో మిన్నుముట్టే దివ్యభవనంలో విరాజమానుడైన విష్ణుమూర్తిని అలంత దూరం నుంచి దర్శించారు. సింహద్వారం సమీపించారు. అక్కడ జయ విజయులు బంగారు దండలను ధరించి కావలి కాస్తున్నారు. బ్రహ్మాది దేవతలను నిలువరించారు. వారిద్దరిలో ఒకడు లోనికి వెళ్ళి శ్రీహరికి వీరి రాకను వినయంగా నివేదించాడు. అది వింటూనే మధుసూదనుడు స్వయంగా సింహద్వారానికి వచ్చాడు. ప్రయాణంతో అలసిపోయిన బ్రహ్మాది దేవతలను అనురాగమయమైన చూపులతో తిలకించాడు. అంతమాత్రానికే దేవతలంతా సంతృప్తి చెంది భక్తిగా నమస్కరించారు. వేదమంత్రాలతో స్తుతించారు. దేవదేవ జగన్నాథ, సృష్టి స్థిత్యంతకారక, దయాసింధో మహారాజా, త్రాహిన శరణాగతాన్. నిర్జరులారా, రండి, లోపలికి రండి, యథోచితంగా ఆసనాలపై కూర్చోండి, మీ కుశల వార్తలు చెప్పండి. అందరూ కలిసి ఒకేసారి ఇలా వచ్చారంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. విషణ్ణులుగా, దీనులుగా, చింతాతురులుగా కనపడుతున్నారు. కారణం ఏమిటో, నేను చేయవలసినది ఏమిటో నిర్భయంగా చెప్పండి అని విష్ణుమూర్తి అనునయంగా పలికాడు. జగన్నాథ, మహిషాసురుడి బాధలు పడలేకపోతున్నాం. వాడు మహాపాపాత్ముడై మమ్మల్ని చిత్ర విచిత్రంగా హింసిస్తున్నాడు. వాడు అసాధ్యుడు, అతిదుష్టుడు, వరదర్పితుడు. యజ్ఞభాగాలను హరిస్తున్నాడు. దేవతలను అందరినీ పారద్రోలి స్వర్గరాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. ఇంద్రాసనం మీద తిష్ఠ వేశాడు. మేమంతా వాడి ధాటికి తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పట్టుకొని కొండలకు, కోనలకు పారిపోయాం. అనుక్షణము భయంతో చస్తూ కాలం గడుపుతున్నాం. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత చేసింది. వాడికి పురుషుడి చేతిలో మరణం లేదు. ఏమి చెయ్యాలో తోచక నీ సన్నిధికి వచ్చాం. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి వాడి పీడ వదిలించాలి. నువ్వు దైత్యమాయా విశారదుడవు, దానవమర్దనుడవు. వీడికన్నా గొప్ప రాక్షసులను సంహరించిన వాడవు, అన్నింటా సమర్థుడవు. నువ్వు కల్పించుకోకపోతే మాకు దిక్కు లేదు. మహిషాసురుణ్ణి చంపగలిగిన స్త్రీ ఎవరా అని ఆలోచిస్తున్నాం. పార్వతీయా, సరస్వతియా, శచీదేవియా? వీరికి అంతటి శక్తి ఉన్నదా అని మరో సందేహం. ఏమైనా అంతా నువ్వే ఆలోచించి దేవకార్యాన్ని చక్కబెట్టాలి. నువ్వు సకల దేవతాధినాయకుడవు, భక్తవత్సలుడవు. దేవతల మొర ఆలకించిన విష్ణుమూర్తి అమాయకంగా చిరునవ్వులు చిందించాడు. మెల్లగా ఎలుగెత్తి పలికాడు, లోగడ మనమంతా కలిసి వాడితో యుద్ధం చేశాం, కానీ సంహరించలేకపోయాం. కాబట్టి ఇప్పుడు మరొక దారి వెతకాలి. సకల దేవతాంశలను, తేజశక్తులను కలబోసుకొని ఒక స్త్రీమూర్తి ఆవిర్భవించినట్లయితే మహిషాసురుణ్ణి రణరంగంలో ఎదిరించి సంహరించగలదు. సర్వశక్తియంశ సంపన్నురాలై ఆ మాయావిని మట్టుబెట్టగలదు. ఇదొక్కటే తరుణోపాయం. కాబట్టి దేవతలారా, ప్రార్థించండి. మీ తేజోంశలను స్త్రీమూర్తులుగా అభ్యర్థించండి. తేజోరాశి ఏర్పడుతుంది.
ఆ శక్తి స్వరూపిణికి మన ఆయుధాలు అన్నీ సమర్పిద్దాం. త్రిశూలాది సకలాయుధాలు ధరించి సర్వతేజస్సమన్వితయైన ఆ స్త్రీమూర్తి మదగర్వితుడైన పాప మహిషాసురుణ్ణి అవలీలగా సంహరిస్తుంది. విష్ణుమూర్తి చెప్పిన ఈ ఉపాయానికి అందరూ అంగీకరించారు. ఆ క్షణంలోనే బ్రహ్మదేవుడి వదనం నుంచి ఒక తేజోరాశి స్వయంగా అవతరించింది. అది అతి దుస్సహంగా వెలిగిపోతున్నది. పద్మరాగమణి ప్రభలు వెదజల్లుతోంది. సమశీతోష్ణ కాంతులు ప్రసరిస్తున్నాయి. హరిహరులే ఆశ్చర్యపోయారు. అంతలోకి శివుడి శరీరం నుంచి మరో తేజోరూపం ఆవిర్భవించింది. వెండిలా ధగధగలాడుతోంది. కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. చూడడానికి భీకరంగా ఉన్నది. పర్వతంలాగా ఉన్నది. రూపుదాల్చిన తమోగుణం అన్నట్లుగా ఉన్నది. వేడిగా ఉంది. ఆ వెంటనే విష్ణుమూర్తి నుంచి నీలం రంగులో మూర్తి భవించిన సత్వగుణంలా చల్లని తేజస్సు వెలువడింది. ఇంద్రుడి శరీరం నుంచి విచిత్రవర్ణంలో సర్వగుణాత్మకమైన తేజోరాశి ఆవిర్భవించింది. ఇలాగే యమ, అగ్ని, కుబేర, వరుణుల శరీరాల నుంచి తేజస్సులు వెలువడ్డాయి. సకల దేవతల తేజస్సులు విలీనమై ఒక మహాతేజోరాశి మూర్తిగట్టింది. ఒక హిమాలయంలా దర్శనమిచ్చింది. అంతా ఆశ్చర్యచకితులై చూస్తూ ఉండగానే ఆ తేజోరాశి ఒక స్త్రీమూర్తిగా పరిణమించింది. సౌందర్యరాశి, త్రిగుణాత్మిక, సర్వదేవ శరీర సమద్భూత, అష్టాదశ భుజ, త్రివర్ణ, విశ్వమోహిని, తెల్లని ముఖం, నల్లని కన్నులు, ఎర్రని పెదవులు, చిగురాకుల వంటి అరచేతులు, శరీరమంతటా దివ్యాభరణాలు, 18 బాహువులు క్షణంలో 1000 బాహువులు అయ్యాయి. ఇప్పుడు సహస్రభుజ, మహిషాసుర సంహారానికి ఆవిర్భవించిన మహా తేజస్విని. శ్వేతాననా కృష్ణనేత్ర సంరక్తాధర పల్లవ, తామ్రపాణితలాకాంత దివ్యభూషణభూషిత, అష్టాదశభుజా దేవి సహస్రభుజమండిత, సంభూతాసురనాశాయ తేజోరాశి సముద్భవా, సంభూత అసురనాశాయ తేజోరాశి సముద్భవా. వ్యాస భగవానుడు ఒక దీక్షగా కథ చెప్పుకు వెడుతూ ఉంటే సరిగ్గా ఇక్కడ జనమేజయుడు అంతరాయం కలిగించాడు. ఒక సందేహం వెలిబుచ్చాడు. వ్యాస మహర్షి దేవీ రూపం ఎలా ఆవిర్భవించిందో మరింత విస్తృతంగా వినాలని ఉన్నది. అందరి తేజస్సు ఏకీభూతమయ్యింది అన్నావు గదా, ఎలా కలిసింది? ఎవరి తేజస్సు ఏ అవయవమయ్యింది? ముఖనాసికాది శరీర భాగాలు ఎలా ఎలా ఏర్పడ్డాయి? ఆయుధాలు, ఆభరణాలు ఎవరెవరు ఏమేమి ఇచ్చారు? నీ ముఖతః ఈ వివరాలన్నీ వినాలని కుతూహలంగా ఉన్నది. ఇది అమృతరసం. ఎంత తాగితే మాత్రం తృప్తి ఉంటుంది? నీ ముఖపద్మం నుంచి జాలువారుతున్న మహాలక్ష్మి చరితామృతమిది. సవిస్తరంగా చెప్పి తనివి తీరా అందించు అని అభ్యర్థించాడు. శౌనకాది మహామునులారా, జనమేజయుడు ఇలా అడిగేసరికి వ్యాసభగవానుడు అతన్ని తృప్తిపరచాలనే కోరికతో ఆ ఘట్టాన్ని మరింత మధురంగా, మరింత విస్తరంగా వినిపించాడు. జనమేజయ, నీ కుతూహలాన్ని అర్థం చేసుకున్నాను. వివరంగానే చెబుతాను, శ్రద్ధగా విను. ఆ మహాలక్ష్మీ రూపాన్ని యథాతథంగా వర్ణించి చెప్పాలి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు కూడా సాధ్యం కాదు. మరి నేనా చెప్పగలవాణ్ణి? ఉద్భవించింది అని మాత్రం చెప్పగలను. ఆ చెప్పడం కూడా నిజానికి వాస్తవం కాదు. ఎందుచేతనంటే ఆ జగన్మాత నిత్యురాలు, ఎప్పుడూ ఉంటుంది. దేవకార్యసిద్ధి కోసం ఇప్పుడు ఏకత్వ రూపాన్ని పొందింది. విభిన్న రూపాలలో ఉండేది తానే. నటుడు లోకరంజనం కోసం రంగస్థలం మీద విభిన్న పాత్రలు, రూపాలు ధరిస్తాడు. కానీ తాను ఒక్కడే. అలాగే ఈ మహాలక్ష్మి ఈ సృష్టిలో సకల రూపాలలోనూ తానే ఉంటుంది. అవసరాన్ని బట్టి మళ్ళీ ఏకరూపత్వాన్ని పొందుతుంది. వాస్తవంగా చూస్తే ఈమెకు ఒక రూపమంటూ లేదు, కేవలం అరూప. అయినా లీలా విశేషంగా సకల రూపాలు ధరిస్తుంది. నిర్గుణ అయినా సగుణ అవుతుంది. కార్యకర్మానుసారంగా రూపంతో పాటు నామధేయాలు ఏర్పడుతూ ఉంటాయి.
అయినా నువ్వు అడిగావు కనుక నా శక్తి మేరకు ఎవరి తేజస్సు ఏ అవయవంగా రూపొందిందో తెలియజేస్తాను విను. శంకరుడి తేజస్సు ముఖపద్మం అయ్యింది. అది శ్వేతవర్ణం, శుభాకారం. యముడి తేజస్సు ఆ దేవికి నల్లని పొడవైన కురులు అయ్యాయి. మేఘవర్ణంలో మనోహరమైన వంకీల జుట్టు అగ్నిదేవుడి తేజస్సు. కృష్ణ శ్వేత రక్తవర్ణాలతో 3 కన్నులు అయ్యాయి. ప్రాతస్సాయం సంధ్యా తేజస్సులు దట్టమైన కనుబొమ్మలయ్యాయి. మన్మధుడి ధనుస్సులా మెరిసిపోయే భ్రూలత. వాయుదేవుడి తేజస్సు చెవులు అయ్యాయి. అవి మన్మధుడి డోలికల్లా మనోహరంగా ఉన్నాయి. కుబేరుడి తేజస్సు ఆ మహాదేవికి నాసిక అయ్యింది. నువ్వు పువ్వులాగా స్నిగ్ధంగా నున్నగా నిగనిగలాడుతోంది. ప్రాజాపత్య తేజస్సుతో ఆ తల్లికి దంతాలు ఏర్పడ్డాయి. కొనలు తేలి దగ్గరగా పేర్చిన మల్లెమొగ్గల్లా అవి ప్రకాశిస్తున్నాయి. అరుణ తేజస్సుతో దొండపండు వంటి క్రీపెదవి ఏర్పడింది. కార్తికేయుడి తేజస్సుతో పై పెదవి ఏర్పడింది. విష్ణు తేజస్సుతో 18 భుజాలు ఏర్పడ్డాయి. వసువుల తేజస్సుతో చేతులకు వేళ్లు ఏర్పడ్డాయి. అవి చిగురాకుల్లా ఎర్రగా పారదర్శకంగా భాసిస్తున్నాయి. చంద్రుడి తేజస్సు అమ్మవారికి వక్షోజద్వయమయ్యింది. ఇంద్రుడి తేజస్సుతో మధ్యభాగం ఏర్పడింది. త్రివళులు గంభీరంగా మనోహరంగా ఉన్నాయి. వరుణుడి తేజస్సుతో కాళ్ళు ఏర్పడ్డాయి. పృథ్వీ తేజస్సుతో విశాలమైన జఘనం ఏర్పడింది. ఈ రకంగా శుభాకార సురూప సుస్వర అయిన స్త్రీమూర్తి ఆవిర్భవించింది. ఆ సుదతిని, ఆ చారులోచనను, ఆ సర్వాంగ సౌష్ఠవ సంపన్నను చూసి దేవతలంతా సంబరపడ్డారు. మహిషాసురుడి పీడ ఆ క్షణంలోనే వదిలిపోయినంతగా సంతోషించారు. అప్పుడు విష్ణుమూర్తి సకల దేవతలను హెచ్చరించాడు. మీ ఆయుధాలు ఆభరణాలు మహాదేవికి సమర్పించమన్నాడు. విష్ణుమూర్తి ఆజ్ఞను దేవతలంతా ఆనందంతో శిరసావహించారు. దివ్యభూషణాలను, దివ్యవస్త్రాలను, దివ్యాయుధాలను సమర్పించారు. క్షీరసముద్రుడు ఎరుపు రంగులో ఉన్న సన్నని వినూత్న దివ్య వస్త్రాలను మహాలక్ష్మికి సమర్పించాడు. వినిర్మలమైన ఆహారాన్ని బహుకరించాడు. సూర్యకోటి సమప్రభమైన చూడామణిని, అటువంటివే రత్నమయ కుండలాలను, కడియాలను అందించాడు. విశ్వకర్మ ప్రసన్న చిత్తుడై నానారత్న విభూషితాలైన కేయూర కంకణాలను సమర్పించాడు. సుస్వరంగా సుమధురంగా ధ్వనిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న నూపురాలను త్వష్ట సృష్టించి ఇచ్చాడు. అవి సూర్యమండలాల్లాగా ప్రకాశిస్తున్నాయి. మహాసముద్రుడు కంఠాభరణాన్ని, ఉంగరాలను కానుక పెట్టాడు. ఎన్నడూ వాడిపోని పద్మాలతో సుగంధాలను వెదజల్లుతూ తుమ్మెదలను ఆకర్షిస్తున్న దివ్య వైజయంతి మాలికను వరుణుడు ఉపదగా ఇచ్చాడు. హిమవంతుడు సంతుష్టుడై వివిధ రత్నాలతో పాటు బంగారు కాంతులీనుతున్న సింహాన్ని వాహనంగా సమర్పించాడు. సర్వాలంకార శోభితమై ఆ దేవి ఆ సింహాన్ని అధిరోహించింది. శ్రీహరి తన సుదర్శన చక్రం నుంచి అలాంటిదే మరొకటి సృష్టించి ఇచ్చాడు. అది 1000 అంచులతో ఒకేసారి 1000 మంది రాక్షసుల శిరస్సులను తేలికగా ఖండించేటట్లు ఉన్నది. శంకరుడు తన త్రిశూలం నుంచి మరో త్రిశూలం సృష్టించి ఇచ్చాడు. అది దేవతలకు అభయహస్తంలా భాసించింది. వరుణుడు వెన్నముద్దలాంటి శంఖం ఇచ్చాడు. అది శుభప్రదంగా జయప్రదంగా కనిపించింది. అగ్నిదేవుడు శతఘ్నిని సృష్టించి ఇచ్చాడు. వాయుదేవుడు దివ్యధనుస్సును ఎప్పుడూ తరిగిపోని బాణాలతో విరాజిల్లే అంబుల పొదిని బహూకరించాడు. దేవేంద్రుడు వజ్రాయుధం నుంచి మరో వజ్రాయుధం సృష్టించి ఇచ్చాడు. ఐరావతానికి అలంకరించిన దివ్యఘంటను సమర్పించాడు. యముడు కాలదండం వంటి దండాన్ని కల్పించి ఇచ్చాడు. బ్రహ్మదేవుడు గంగాజలంతో నిండిన దివ్య కమండలువుని బహుమతిగా సమర్పించాడు. వరుణుడు తన పాశాయుధాన్ని కూడా ఇచ్చాడు. కాలుడు ఖడ్గాన్ని, చర్మంతో చేసిన డాలును అందించాడు. విశ్వకర్మ గండ్రగొడ్డలి సృష్టించి ఇచ్చాడు. కుబేరుడు సురాపూర్ణమైన సువర్ణ పాత్రను సమర్పించాడు. చిరుగంటలు పొదిగిన కౌమోదికి గదను త్వష్ట అందించాడు. అలాగే అనేక దివ్యాస్త్రాలను, అభేద్యమైన కవచాన్ని సమర్పించాడు. సూర్యుడు తన తేజస్సులను బహుమానంగా ఇచ్చాడు. వివిధ భూషణాలతో, వివిధ ఆయుధాలతో కన్నులు చెదిరిపోయేటట్లు కనిపిస్తున్న ఆ మహాదేవిని చూసి దేవతలు అందరూ విస్మయానంద విమోహితులై భక్తి పారవశ్యంతో స్తుతించారు. నమః శివాయై కళ్యాణ్యై శాంత్యై పుష్ట్యై నమో నమః భగవత్యై నమో దేవ్యై
రుద్రాణ్యై సతతం నమః కాళరాత్యై తదాంబాయ ఇంద్రాణ్యై తే నమో నమః సిద్ధ్యై బుద్ధ్యై తథా వృద్ధ్యై వైష్ణవ్యై తే నమో నమః పృథివ్యాం యా స్థితా పృథ్వ్యా న జ్ఞాతా పృథివీం చ యా అంతః స్థితా యమయతి వందే తామీశ్వరం పరాం మాయాయాం యా స్థితా జ్ఞాతా మాయయా న చ తామజాం అంతః స్థితా ప్రేరయతి ప్రేరయిత్రీం నమః శివాం. సిద్ధి, బుద్ధి, వృద్ధి, తుష్టి, పుష్టి, శాంతిప్రదమైన రుద్రానికి, ఇంద్రానికి, కళ్యాణికి, వైష్ణవికి నమస్కారములు. కాళరాత్రికి, భగవతికి అభివందనం. పృథివికి తెలియకుండా, పృథివిని తెలుసుకోకుండా, పృథివిపైనే ఉంటూ అంతరంగాలలో విరాజిల్లుతూ సకల ప్రాణికోటిని నియంత్రించే జగదీశ్వరికి ప్రణతులు. మాయ కారణంగానే అవిజ్ఞేయ అయిన మాయారూపిణికి వందనాలు. అంతఃశక్తిగా అందరినీ నడిపించే ప్రేరయిత్రికి దండాలు. ఓ జగన్మాత, శత్రుపీడితులమైన మాకు విజయం ప్రసాదించు, శుభ పరంపరలు కల్పించు. మదగర్వితుడై వరదర్పితుడైన మహిషాసురుణ్ణి సంహరించు. వాడు మహామాయావి, ఖలుడు, స్త్రీవధ్యుడు. నానారూపాలను ధరిస్తూ సకల దేవతలను హింసించడం వాడికి ఒక క్రీడా వినోదం. మా అందరికీ నీవే దిక్కు, కాపాడు తల్లి, కాపాడు అని వేడుకున్నారు. దేవతల స్తోత్ర పాఠాలకు జగన్మోహిని సంబరపడింది. చిరునవ్వులు చిందిస్తూ శుభాశీస్సులు పలికింది. దేవతలారా, ఇక నిర్భయంగా ఉండండి, మహిషుణ్ణి సంహరిస్తాను, ఇప్పుడే సంహరిస్తాను అంటూ మరొక్కసారి నవ్వింది. సురలారా, ఈ సృష్టిలో ఇదొక విచిత్రమైన సంఘటన. బ్రహ్మేంద్ర, విష్ణు, రుద్రులు కూడా మహిషాసురుడికి భయపడిపోయారంటే ఎంత ఆశ్చర్యం! దైవబలం ఒక్కొక్కప్పుడు ఇలా ఘోరంగా, దుర్జయంగా ఉంటుంది. సుఖదుఖాలకు కాలమే కర్త. సృష్టిపాలన, సంహారాల నిర్వహణకు సమర్థులైన త్రిమూర్తులే మోహంలో మునిగిపోయి మహిషుడి పీడలకు లోనై క్లేశ సంతప్తులయ్యారంటే కాలమహిమ ఎంతటిదో తెలుస్తూనే ఉంది కదా అని ఒక్క క్షణం ఆగింది. చిరునవ్వు క్రమక్రమంగా వికటాట్టహాసమయ్యింది. కనులు ఎరుపెక్కాయి. ముఖం గంభీరమయ్యింది. వికటాట్టహాస భీషణ ధ్వని దిగ్దిగంతాలకు వ్యాపించింది. భూమి కంపించింది. పర్వతాలు కదిలిపోయాయి. సముద్రాలు ఘూర్నిల్లాయి. మేరుపర్వతం గడగడలాడింది. మహారాక్షసుల గుండెలు దడదడలాడాయి. దేవతలు జయ జయధ్వానాలు చేశారు. పాహి పాహి అన్నారు.